హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషి షెర్ని. వచ్చిన 10 రోజుల నుంచి ఇరాన్ కి మరియు యుఎస్ఏ కి వార్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. మన ఇండియా అందులో ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ దీనివల్ల మన ఇండియా కూడా కొంచెం నష్టపోయే పరిస్థితులకు వచ్చింది. ఎందుకంటే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ షార్టేజ్ వచ్చింది. ఎందుకు వచ్చింది రాబాయ్ ఎన్ని రోజులు లేదంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ తక్కువ, డిమాండ్ ఎక్కువ. మనం సాధారణంగా ఎక్కువ రష్యా దగ్గర నుంచి అన్ని కొనుక్కుంటా ఉంటాం. మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ లేదు అని నేను అనట్లేదు, ఉన్నాయి, కానీ ఎక్కువ సప్లై అనేది వేరే వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి మనం తెచ్చుకుంటాం. కాబట్టి ఈ వార్ టైంలో మనకి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి ఈ రోజు ఏపీ తెలంగాణలో గ్యాస్ సిలిండర్ వెయిటేజ్ పీరియడ్ అనేది పెరిగింది. సాధారణంగా 3 నుంచి 4 రోజుల్లో మనం గ్యాస్ బుక్ చేస్తే మనకి గ్యాస్ డెలివరీ అయ్యింది. కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 25 రోజుల నుంచి 30 రోజులు, అంటే మినిమం 1 మంత్ వెయిటింగ్ పీరియడ్ అనేది నడుస్తుంది. బిఎల్ ఇంట్లో గ్యాస్ అయిపోతే కనుక తొందరగా బుక్ చేసుకోండి, వీలైనంత తొందరగా గ్యాస్ ని స్టోర్ చేసి పెట్టుకోండి. కుదిరితే 2-3 గ్యాస్ సిలిండర్లు మీకు కనుక మీ ఫ్యామిలీలో ఏదన్నా సర్కిల్లో ఉంటే కనుక స్టోర్ చేసి పెట్టుకునే అవకాశాలు పెట్టుకోండి. బ్లాక్ మార్కెట్ లో కూడా ఒక్కొక్క సిలిండర్ దాదాపు 1200 నుంచి 1500 దాకా అమ్ముతున్నారని టాక్ ఉంది. సో ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. ఇండియా సిచ్యువేషన్స్ వార్ వల్ల డైరెక్ట్ గా మనం వార్ లో ఇన్వాల్వ్ అయిపోయినా ఇండైరెక్ట్ గా మనకు కొన్ని దెబ్బలు అనేవి తగులుతున్నాయి. ప్రపంచంలో ఎవరు కొట్టుకున్నా కూడా కొన్ని కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ వార్ ఇంకెన్ని రోజులు నడుస్తుందో తెలియదు. అకార్డింగ్ టు సోర్సెస్ ట్రంప్ చెప్పేది ఏంటంటే ఇంకొక 1 వీక్ దాకా గట్టిగా వార్ నడిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి చూడాలి ఏం జరిగింది ఏంటి అనేది. వార్ ఎందుకు జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది, ఈ ఇన్డెప్త్ అనాలిసిస్ లోకి నేను వెళ్ళాను, కానీ దీని వల్ల మనకు వచ్చే నష్టం ఏంటనేది నేను ముందే క్లియర్ గా చెప్పాను. గ్యాస్ సిలిండర్ స్టోర్ పెట్టుకోండి, గ్యాస్ కొంచెం జాగ్రత్తగా వాడండి. పొరపాటున ప్రైస్ పెరిగినా కూడా కడతానికి కొంచెం పైసలు కూడా రెడీ చేసుకోండి. గ్యాస్ అనే కాదు, ఫ్యూయల్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. డీజిల్, పెట్రోల్ రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వార్ అయ్యేంత వరకు మనం ఏది ఎప్పుడు ఎలా పెరిగిద్దో చెప్పలేం. నా తరపు నుంచి ఇది ఒక చిన్న ఇంటిమేషన్ అనుకోండి, ఇన్ఫర్మేషన్ అనుకోండి. ప్రెసెంట్ మార్కెట్ లో గ్యాస్ షార్టేజ్ నడుస్తుంది. దీనివల్ల హోటల్స్ బయట ప్రైజెస్ అన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకుని టచ్ లో ఉండండి, నాతో చెప్తాను ఇలాంటి ముచ్చట్లు బోల్డన్ని.